కలుగునుగాక. పుణ్యత లూకా గారి రాసిన శుభవార్తలోని భాగము, అధ్యాయం 16, దివ్యవచనములు 1 నుండి 13 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమాని సంపదలను వృధా చేయుచున్నాడని అతనిపై నేరారోపణ మోపబడెను. యజమానుడు అతన్ని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపము, ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండుటకు వీలు పడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకును నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకును నేను ఎట్లు చేసేదను అని యజమాని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటి వానితో, నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రమును తీసుకొని వెంటనే దానిపై 50 అని రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉండివి అని అడిగను. వాడు 100 తూముల గోధుమ అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రమును తీసుకొని 50 అని రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించులందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలైనా ఈ తరములు, ఈ లోక సంబంధములైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలైనా ఆ సొమ్ము గదించినప్పుడు వారు నిత్య నివాసములో మేము చేర్చుకుందనని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములో నమ్మదగినవాడు గొప్ప విషయములోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములో నమ్మదగనివాడు గొప్ప విషయములో నమ్మదగనివాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలందును మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలు ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయముల్లో మీరు నమ్మదగిన వారు కానిచో నీ సొంతమైనది నీకు ఎవడును ఇచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపజాలదు. ఏలైనా ఒకరిని ద్వేషించుచు వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గొప్ప దినం. మీకు కాదు, నాకు. ఎందుకు? ఈరోజు నా పేరుకు కారకుడైన పుణ్యదిని యొక్క పండగ ఆదివారం కాబట్టి మనం కొనియాడలేదు. రెండవ విషయం అది ప్రధానమైనది నాకు. ఈ దినం దేవుడు ఒక మహాద్భుతం చేశారు నా జీవితంలో, విశ్వాసుల యొక్క జీవితంలో. క్లుప్తంగా దీనికి ముందు కూడా చెప్పి ఉన్నాను, గుర్తు. ఎక్కడ చెప్పారో ఎక్కడో చెప్తూ ఉంటాను ఏదో అవసరం వచ్చినప్పుడు. ఈరోజు మత్తాయి గారి పండుగ కాబట్టి నేను ఈ విషయం కూడా చెప్పి ఈరోజు సువార్త పట్టణంలోనికి వెళ్తాం. అబ్బాయిలు మాట్లాడవద్దు. అదేమైనా క్లుప్తంగా చెప్తే, నేను పనిచేసే విచారణలో మొట్టమొదటిగా విచారణకర్త అయిన విచారణ కరీంనగర్లో దగ్గర వేములవాడ అనే ప్రాంతంలో శాంతినగర్ అనే శాంతినగర్ అని మేము పెట్టే పేరే. మా ఫాదరు గారు, మాజీ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు అమల్రాజు గారు పెట్టిన పేరే. ఆయనే మొట్టమొదటిగా విచారణకర్త. అక్కడ కరీంనగర్ నుంచి డివైడ్ చేసి శాంతినగర్ చేశారు. అక్కడ నేను నియమింపబడ్డాను. నన్ను పంపించేది 1 సంవత్సరానికి. 1 సంవత్సరంలో ఏం చేయగలను? ఆ జనం, నేను వెళ్ళే ముందు ఫాదర్ గారు వారికి వరిగడ్డి
నూకలంద ఇచ్చారు. కారణం కరువు. 8-9 సంవత్సరం వారికి కరువు, పంటలు సరిగా పండట్లేదు, వర్షం లేదు, సరైన వర్షం లేదు. కావున ఇబ్బంది పడుతుండగా వారిని కాపాడటానికి వారు అధికారులు వారికి నూకలు మరియు జనానికి తినడానికి తిండి లేదు, నూకలు ఇచ్చారు. మరియు ఆవులకు పశువులకు వారు గడ్డి ఇచ్చారు అని విన్నాను. నాకు తెలియదు, నేను వెళ్ళే ముందు ఇచ్చారు. అటువంటి ఒక పరిస్థితిలో వారు ఉన్నారు. మంచివారే, అందరూ రెడీసే. కానీ బిషప్ గారు చెప్పేది, నేను వారిని కలవటానికి వెళ్ళినప్పుడు, అధికార పత్రం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు బిషప్ గారు చెప్పారు నాకు, వారు మామూలు మనుషులుగా కనపడతారు, నా బంధువులే కానీ వారు మామూలు మనుషులు కాదు, జాగ్రత్త ఉండండి. ఆ తర్వాత వేరే ఫాదర్లు కూడా తెలిసింది, నీ కథ అయిపోయింది. అంతే, ఫాదర్లతో గొడవ చేసేవారు. మొదటి సంవత్సరం నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేసేవాడు. దేవాలయం ఉదయం వెళ్ళి మోకరించి, ప్రభువా నన్ను అనుగ్రహించండి, నా ప్రజలను అనుగ్రహించండి, నేను వారికి అనుగ్రహంగా మారాలి, వారి నాకు అనుగ్రహంగా మారాలి. మొదటి సంవత్సరం నేను వెళ్ళిన సంవత్సరం మంచి వర్షం పడింది. అన్యులు చెప్పే మాట ఇది, దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. ఈ ఫాదర్ గారు వచ్చిన తర్వాత నేనేం చేయలేదు, కానీ నేను చేసే ఒక ప్రార్థన, వారిని అనుగ్రహించమని ప్రార్థన చేశాను, నన్ను అనుగ్రహించమని. నేను జనంతో చెప్పారు, నేను మీ గురించి వినే విషయం ఇది, ఒక విచారణకర్తగా అలాగ వినటం నాకు ఇష్టము లేదు. కాబట్టి మీ పద్ధతులు ఆలోచనలు మార్చుకో. ఆ సంవత్సరం బిషప్ గారు కొత్త సప్రసాదం ఇవ్వటానికి వచ్చారు, భద్రమైన అభ్యంగా ఇవ్వటానికి వచ్చినప్పుడు బిషప్ గారు కూడా చెప్పారు, మీలో చాలా మార్పు కనపడుతుంది ఈ ఫాదర్ గారు వచ్చిన తర్వాత. నేనేం చేయలేదు, కానీ ఇది నేను చెప్పాను, ఈ 2 విషయం చెప్పాను. నేను మొదటి 1 సంవత్సరానికి పంపించారు. 6 నెలల తర్వాత నేను అధికారులకు ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి ఉత్తరం రాశాను, ఇంకొక సంవత్సరం కూడా నాకు ఇవ్వండి. ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను, జనం కూడా బాగానే ఉన్నారు. 2వ సంవత్సరం ఇచ్చారు. 2వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఒక ఫాదర్ గారు తర్ఫీదు పొందుతుండగా, మన కిషోర్ ఫాదర్ వెళ్ళారు కదా హజారీబాగ్లో సీతగడ, అక్కడ నుంచి ఒక ఫాదర్ గారు ఆరోగ్యం బాగలేదు కాబట్టి వచ్చారు. అప్పుడు నాకు చెప్పారు, నీ పేరు అక్కడికి వచ్చింది వచ్చే సంవత్సరానికి, కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండండి రావటానికి, ఎందుకంటే ఇక్కడ బాగుంది కదా, సంతోషంగా ఉన్నాను, కాబట్టి మనసు తయారు చేసుకోమన్నా. నేను జనవరి నెలలో, నవంబర్ నెలలో ఏదో డిసెంబర్ నెలలో నాకు ఉత్తరం వచ్చింది అక్కడ నుంచి, హజారీబాగ్ నుంచి స్వాగతం పలుకుతూ ఉత్తరం వచ్చింది. జనవరి నెలలో నేను వాక్యం బోధిస్తుండగా అన్ని గ్రామంలో 6 గ్రామం ఉంది, మొత్తం 6 విచారణ గుడి కలిపి 6 గ్రామం, అన్ని చోట్ల ఒక విషయం చెప్పాను, విశ్వాసం గురించి ఆ రోజు మాట్లాడేది. అక్కడ వేములవాడ ఒక వాగుంది, వాగంటే మీకు తెలుసు కదా, వాగు నదిలాగా, ఆ వాగులో నీళ్ళు లేదు, ఎన్నో సంవత్సరాలుగా నీళ్ళు లేదు. నేను అడిగాను, ఆ వేములవాడ వాగులో నేను వెళ్ళిపోయే ముందు నీళ్లు పారుతుందా అని అడిగాను. వాళ్ళు అన్నారు, అది పారదు, ఎన్నో సంవత్సరాలుగా మేము చెప్తున్నాం, అది వాగులో నీళ్ళు రావట్లేదు, పారట్లేదు, కాబట్టి నువ్వు చెప్తే మాత్రం నేను అన్నాను, విశ్వాసం ఉండి విశ్వసించుకో, వేములవాడ వాగులో నేను వెళ్ళిపోయే ముందు నీళ్లు పారుతుంది. నేను ఆ సంవత్సరం వెళ్ళిపోవాల్సిన మనిషి, ఎప్పుడు మే నెలలో వెళ్ళిపోవాలి. ఎందుకు చెప్పారు నాకు కూడా తెలియదు. జూన్ నెల ఆ తర్వాత ప్రొవిన్షియల్ ఫాదర్ గారు వచ్చారు. ఆయన అడిగారు నన్ను, నీ స్థానంలో నేను ఇంకొక ఫాదర్ గారిని పంపిస్తాను, నీకు అభ్యంతరం లేదండి. నాకు సంతోషమైంది. ఆయన పంపించమన్నా, నేను ఉంటానన్నా. 3వ సంవత్సరం జూన్ నెలలో వర్షం లేదు, జూన్ చివరి వర్షం ప్రారంభించింది. జూలై నెల మంచి వర్షం, ఆగస్టు నెల వర్షం. మాకు 17 ఎకరం భూమి ఉంది, భూమిలో నీళ్లు పారుతుంది. నేను అనుకున్నా ఖచ్చితంగా ఈ సంవత్సరం వేములవాడ వాగులో నీళ్లు పారుతుందని. సెప్టెంబర్ నెల అయింది. ఒక గ్రామానికి నేను సాయంకాలం పూజకు వెళితే ముందు వెళ్తాను, కూర్చుంటాను, జనం వస్తారు, వచ్చి మాట్లాడతారు. సంఘ పెద్దలు కొంతమంది వచ్చి, స్వామి ఈ సంవత్సరం మీరు వెళ్ళిపోతున్నారన్నారు, వెళ్ళిపోయే ముందు వేములవాడ వాగులో నీళ్లు పారుతుందన్నారు. ఈ చినుకులకు, సెప్టెంబర్ నెలలో చినుకులు మాత్రమే, ఈ చినుకులకు వేములవాడ వాగులో నీళ్లు పారుతుందని అడిగా. నేను అన్నాను, ఇశ్రాయేల్ ప్రజలకు ఎడారిలో మన్నా కురిపించే దేవుడు
జీవజలమొసిగే దేవుడికి వర్షం అవసరం లేదన్నాం. విశ్వాసం ఉండే విశ్వసించుకో, ఖచ్చితంగా నీళ్లు పారుతుందన్నాం. సెప్టెంబర్ 20 తేదీ రాత్రి కుండపోతు వర్షం, నాన్ స్టాప్ వర్షం. ఉదయం నేను దేవాలయానికి వెళ్ళేది కూడా ఆ వర్షంలోనే. పూజారణ గుడిలో పూజ చేయడానికి వెళ్ళేది వర్షంలోనే. పూజ అయిపోయిన తర్వాత ఒక టీచర్ గారు, నిర్మలా స్కూల్లో టీచర్ గారు ఫోన్ చేసి, స్వామి మీరు చెప్పినట్లుగా వేములవాడ వాగులో నీళ్లు పారింది. నేను జీప్ ఉండేది, జీపు తీసుకుని వెంటనే వెళ్ళాను చూడటానికి. చూసి చాలామంది వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ఎందుకు ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు పారేది వాళ్ళు చూడలేదు. ఆ తర్వాత ఒక గ్రామానికి వెళ్ళాను. ఎవరు చెప్పారో ఈ చినుకులకు నీళ్లు పారుతాను, ఆ గ్రామానికి వెళ్ళాను. ఇప్పుడు అర్థమైందా? దేవుడు చెప్పేది ఆయన చేస్తారు, వాగ్దానం. నేను చెప్పేది కాదు, ఆయన వాగ్దానం చేశారు, నేను వెళ్ళిపోయే ముందు నీళ్లు పారుతుందని. నేను చెప్పేది, ఆయన చెప్పే వాగ్దానం పూర్తి చేయడానికి 2వ సంవత్సరం వెళ్ళిపోవాల్సిన మనిషిని మరొకసారి సంవత్సరం అక్కడ ఉంచి ఆయన చేసిన వాగ్దానం పూర్తి చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా? మీకు విశ్వాసం ఉందా? నన్ను కాదు, విశ్వాసం ఉందా? ఉందా? విశ్వాసం ఉన్నవాళ్ళు ఆరుంబావుకు గుడిలో రావాలి. ఈ ముందుకు వచ్చేవాళ్ళు, ఇంతకు ముందు మిమ్మల్ని కూడా అన్ని చోట్ల నేను మెచ్చుకునేవాళ్ళు. ఈ మధ్యలో ఆలస్యంగా వస్తున్నారు. ఈ వారం వస్తే ఇంక 2 వారం 3 వారం కనపడరు. ఉందే కదమ్మా, ఇంక 3 వారం కనపడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పోయిన వారం చెప్పిన దానికి ఈ వారం చెప్పిన దానికి సంబంధం ఉంది. వచ్చే వారం చెప్పబోయేదానికి ఈ వారం చెప్పేదానికి సంబంధం ఉంది. కనుక ఇదొక సీరియలే. పోయిన వారం ఏం చెప్పాను గుర్తుందా? మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది. 3 విషయం చెప్పాను. శిలువ విజయ మహోత్సవం ఏంటి? ఒక నిలువకర్ర, ఒక అడ్డుకర్ర. నిలువకర్ర అనేది నీ జీవిత సమస్యలు, ఆ జీవిత సమస్యలకు పరిష్కారం అడ్డుకర్రయే. ఈ నిలువకర్ర దేవునితో నీకుండే సంబంధం, అడ్డుకర్ర నీకు నీ సోదరులతో నీకుండే అనుబంధం. ప్రైజ్ ది లార్డ్. మనకిష్టమైన వారితో కాదు, సకల మానవాడు. ఆ క్రీస్తు ఈరోజు విన్నాం 2వ పట్టులో పౌలు గారు తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం చదువుమా. దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒకచోట చేర్చు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మనుషుడైన యేసుక్రీస్తు మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరి రక్షింపబడవలనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమై. సకల మానవాళి, క్రైస్తవులు మాత్రం కాదు, హిందువులు, ముస్లింలు, అన్ని జాతులు, ఏ జాతి అయినా ఏ కులమైనా వారందరూ రక్షింపబడాలని అది నిదర్శనమాయ. అది మన సొత్తు కాదు, దాచిపెట్టడానికి దేవుడు నీకు ఒసగలేదు ఈ అధికారం. అది ఇతరులకు ఒసగాలి, ఒసగే విధంగా నీ జీవితం మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. నీకు రక్షణ లేదు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. రక్షణ ఒసగేది ఆయనే. ఆయన తన అపారమైన కృప ద్వారా, దయాళత్వం ద్వారా సకల మానవాళికి రక్షణ ఒసగుతారు. ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా మనం జీవించాలి. నేను రక్షింపబడి ఉన్నాం, నేను ఇతరులు కూడా రక్షించే విధముగా నా జీవితం. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నీ జీవిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 6 అనేక సార్లు చెప్పేది, అండర్లైన్ చేసి పెట్టుకోండి. యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నాతో ఇట్లా నేను నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇశ్రాయేలును మిగిలిన వారిని నా యొద్ద వచ్చుట మాత్రం చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించి ఉన్నాను. అప్పుడు నా రక్షణమును నేల అంచుల వరకు. ఆ రక్షణ పొందాలంటే, అనుభవించగలగాలంటే నేను జ్యోతిగా జీవించాలి. పేరు జ్యోతి అని చెప్పి లాభం ఉండదు, వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఆ విశ్వాస జీవం ఎప్పుడు వెలుగుతూ ఇతరులకు అంధకారంలో ఉన్న వారికి అది మార్గదర్శిగా ఉండాలి. నేను ఆపరేషన్ చేసి, ఈ సబాటికల్ తీసుకొని ఆపరేషన్ చేసి కేరళ నుంచి తిరిగి వచ్చి సికింద్రాబాద్లో ఉండగా నా విద్యార్థి ఒకడు వచ్చాడు. నేను లేవల అకాడమీలో హాస్టల్ వాడనే ఉండగా హాస్టల్లో ఉన్న ఒక అబ్బాయి నన్ను చూడటానికి వచ్చారు. ఆయన నాతో చెప్పే మాట ఇదే, స్వామి మీరు ఆ రోజు మీరు నన్ను
దారిలో నడిపి ఈరోజు నేను ఉండటానికి, ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. ఆ రోజు నేను తప్పు మార్గంలో నడుస్తున్నాం, కానీ మీరు చేయబట్టి నన్ను నడిపించారు. నాతో గొడవ చేసే మనిషి, ఎందుకనగా మంచి మార్గం నడవటానికి నేను చేయబట్టి అన్ని చాలాసార్లు కోపపడి తిట్టాను. అందుకు తెలుసు ఆ మనిషి చెప్పేది, ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. జ్యోతిగా ఉండటం. వారందరూ నన్ను ప్రేమించారు, నేను వారిని ప్రేమించాను. కొట్టాల్సిన సమయంలో కొట్టాను. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నా మిమ్మల్ని కొట్టట్లేదు, అందుకే మీరు దారి తప్పిపోయి జీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కొట్టేవాడే, ఇప్పుడు కొట్టట్లేదు, ఎవరిని కొట్టట్లేదు. ఎవరైనా పిల్లల్ని కొట్టినా నాకు బాధే, నేను కొట్టను. ఎందుకనగా నేను మైకులో చెప్పను, ముస్లిం అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకో, నేను మనిషి. నేను హాస్టల్లో ఉండగా బ్రదర్గా ఉన్నప్పుడు ఒక అబ్బాయి ముస్లిం, వాడు మాత్రం 10th క్లాస్ వాడు మాత్రం ఏ దానికి రారు, మన ప్రార్థనలకు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు, వీడు మాత్రం రాడు. హాస్టల్లో దొంగతనం పోతుంది. ఒకరోజు 10th క్లాస్ వారికి సెలవు రోజుల్లో నేను పైన కూర్చున్న స్టడీ హాల్ పైన ఉంది. నేను కిందకు వస్తే వాడు కింద తిరుగుతున్నాడు. మంచి కర్ర ఉంది, ఈ ఎద్దులను కొట్టినట్టు, గేదెలను కొట్టినట్టు మంచి కర్ర. అడిగాను, ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నారు, ఎవరిని అడిగి నువ్వు కిందకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు? కోపంతో వాడిని కొట్టాను. వాడి కదలకుండా ఇలా నిలబడ్డు. చాలాసార్లు కొట్టాను. ఈరోజు ఆ మనిషిని నాకు కనపడితే, తెలిస్తే ఆ పరస్యంగా నేను కాలు పట్టుకుని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువార్త పట్టణంలో ఎవరిది సెల్ ఫోన్ మోగేది? సువార్త పట్టణంలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్తున్నా. ఒక ధనవంతుని ఇంటిలో ఒక సేవకుడు ఉన్నాడు. అతని గృహ నిర్వహణ బాధ్యతని అప్పగించారు. కానీ ఆయన వినే సంగతి ఏమనగా, ఇతడు తన బాధ్యతను సరిగా నిర్వహించగా దుర్వినియోగం చేస్తూ మోసం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? తన బాధ్యతను సరిగా నిర్వహించగా మోసం చేస్తున్నారు. ఈ సంగతి విని యజమాని అన్నారు, నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసివేస్తున్నాం. ఇది విన్న వెంటనే ఇతడు ఏం చేయాలి? బాధ కలుగుతుంది. అమ్మో, నా ఉద్యోగం పోతే నేను ఎలా బ్రతకాలి? పని చేయటం నాకు శక్తి లేదు. బిచ్చం అడగటానికి నాకు సిగ్గు. ఇంకేం చేయాలి? రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి నీవెంత ఇవ్వాలి? 100 మణుగుల నూనె, అట్లయితే తగ్గించుకో, ఒక 50 రాసుకో. అలాగే ఇంకొకటి పిలిచి ఎంత ఉంది? 100 మణుగులు, 100 50 రాసుకో. ఇలాగే అప్పుడైనా తర్వాత ఉద్యోగం తీసివేసిన తర్వాత అప్పుడైనా వీళ్ళు నన్ను ఆదరిస్తారని భావంతో అతడు ఈ విధంగా చేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు ఉపమానంలో ఆ గృహ నిర్వహణని మెచ్చుకుంటున్నారు అనుకోవద్దు. తను చేసిన పని న్యాయమైన పని కాదు. ఆయనను ఈ లోక సంబంధమైన ప్రజలు వెలుగు ప్రజల కంటే యుక్తిపరులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు చెప్పేది చాలా భయంకరం. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకున్నాడు, ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారి నిత్య నివాసములో మేము చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. సాధ్యమా? తప్పిపోయిన కుమారుని మనకు తెలుసు. అతడు సొమ్మును తీసుకొని పోయి స్నేహితులతో ఇష్టం వచ్చినట్టు జీవించారు. సహోదరులారా, మనకందరికీ దేవుడు ఒక గొప్ప బాధ్యతని ఇచ్చి ఉన్నారు. ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువమ్మా. ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం నుండి. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతును, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశముల పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాగడ జంతువులపై అధికారం కలిగి ఉంటారు. దేవుడు మనిషిని తన రూపంలో పోలికలో సృష్టించి సగ్గలం పైన అధికారం ఇచ్చారు. ఒక మనిషిగా అధికారం సద్వినియోగం చేసుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసినా చాలామందికి క్యాన్సర్ వ్యాధి. ఎందుకు? మన స్వార్థం వల్ల కొడుతూనే ఉన్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు చేతులతోనే, వ్యవసాయం చేసేవాళ్ళు నేనేం అడగట్లేదు.
మందు కొడితే ఎన్నిసార్లు కొట్టారు? 3 సార్లు కొట్టారు. అది మంచి మందేనా? పర్ఫ్యూమేనా? మంచి మందేనా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఎవరికి మంచిది? ఎవరికి మంచిది కాదు. ఆ తర్వాత తినేవాళ్ళకి మంచిది కాదు, అక్కడ దానికి మంచిది కాదు, భూమికి మంచిది కాదు. అయినా కొడుతూనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఏంటి? పండటానికి ఏం చేయాలి? అది నీకు తెలియదా? పండటానికి మనం ఏం చేయాలి? నీతితో జీవిస్తే దేవుడు పండిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ కరీంనగర్లో ఉండగా ఒక సంవత్సరం నేను మా ఇంటి దగ్గర కొద్దిగా భూమి ఉండేది. ఆ మొదటి ఉన్న సంవత్సరం ఉన్న మనిషిని పంపించేశాను. పంపించి అక్కడ వారు కనకాంబరం పండించేది. అది తీసేసి నేను కాలీఫ్లవరు, క్యాబేజ్ పండించాను. నేను అన్నాను, మందు ఒక్క చుక్క కూడా కొట్టను. ఒక్క చుక్క మందు కూడా కొట్టకుండా మంచి పంటలు పండింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మీకు సాధ్యం కాదు, ఎందుకంటే మనం నీతితో జీవించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నీతితో జీవిస్తే దేవుడు దీవిస్తారు. ఇంతకు ముందు ఒక సంఘటన చెప్పాను. ఒక కుర్రవాడు వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారం? మందుల వ్యాపారం. కానీ కథోలిక క్రైస్తవుడే. ఒకరోజు భార్య చెప్పేది ఇది మానేసి అని. ఒకరోజు తన పార్ట్నర్తో ఇద్దరు కలిసి చేసేవారు. ఆయనతో అన్నారు, నేను ఇది మానేస్తున్నా, ఇంకా నేను రాను, ఈ పనికి రాను. ఆయన అన్నారు, నీవు నాకు అప్పు చాలా ఇవ్వాలి. ఈయన ఏమన్నారు? తన చెక్ రాసి సంతకం పెట్టి ఎంత కావాలంటే తీసుకో, నీకు ఉన్న అప్పు ఈయన బ్యాంకులో ఉన్న అకౌంట్ మొత్తం తీసేశారు. ఆయన అన్నారు, నాకు ఇంకేమీ లేదు, ఇల్లు, భార్య, బట్టలు, పిల్లలు లేరు. పెళ్ళి అయి 12 సంవత్సరం పిల్లలు లేరు. ఆయన చెప్పే సత్యం ఇదే. ఏనాడు ఆ పని మానేశారో 12 సంవత్సరం వరకు పిల్లలు లేని ఆ మనిషికి కుటుంబమునకు దేవుడు సంతానం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఎన్నిక చేయలేదు, కానీ నేను మేము ఎన్నిక కొని ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినాను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచి ఉండటకును మేము నియమించి అపాయింట్మెంట్ ఇచ్చారు. నియమనం మనకు అందరికీ, విశ్వాసులకు అందరికీ. అది మొట్టమొదటిగా మనిషిగా ఒక విశ్వాసిగా మనకిచ్చే నియమం ఏంటి? వెళ్ళి ఫలించాలి. ఏం ఫలిస్తున్నారు? ఏం ఫలం వసుగుతున్నారు? ఈరోజు ఈ సువార్త పట్ల వినేది గృహ నిర్వాహకత్వం నుండి తీసివేయటం అనేది మరణమే. మరణించే ముందు చేయవలసిన చాలా బాధ్యతలు ఉంది. నా ఒక విచారణకర్తగా నాకు ఈ విచారణ ఇచ్చి ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు జీవితం సాధ్యమా? ఇప్పుడు డబ్బులు వస్తాయి, ఆదివారం కానుకలు వస్తాయి, అది నా కోసం కాదు ఇచ్చేది, దేవుడు నన్ను పరీక్షించడానికి. నేను నీతితో న్యాయంతో పరిపాలించాలి. అది నా బాధ్యతే. లేదంటే లెక్క చెప్పాల్సిన ఒక దినమున్నది, గుర్తుంచుకో. నేను ఒక జరిగిన ఒక సంఘటన చెప్తాను. అదే ముందు విచారణలో ఒక ఆదివారం 3 పూజ నేను చేసేది. ఇక్కడ కూడా 3 పూజ, 4 పూజ చేయటం నాకు ఇష్టం లేదు. సాయంకాలం అలసిపోయి ఉంటాను. కానీ ఒకరోజు శనివారం ఉదయం చేయాల్సిన పూజ, ఆ రోజు ఉదయం ఏదో మీటింగ్ ఉంది కాబట్టి నేను అన్నాను ఆదివారం సాయంకాలం చేస్తానని. ఆదివారం సాయంకాలం వెళ్ళాను. ముందే వెళ్తాను, ఆడవాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు. అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మగవాళ్ళు కూర్చొని మాట్లాడతారు. భోజనం ఏముండదు. మాట్లాడుతుండగా నా మనసులో ఒక శబ్దం, పలానా వ్యక్తిని కనపడు, మాట్లాడు. మనసులో అన్నాను, నేను అలసిపోయాను, రేపు కలుస్తాను. వెళ్ళిపోయాను. మాటలు ముగించుకుని వెళ్ళిపోయి అన్నం తిని పడుకున్నాం. మరునాడు మరొక గ్రామంలో దినం పూజ అయిపోయి సప్రసాదం అయిపోయిన తర్వాత కూర్చున్నాం. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, మీకోసం కొంతమంది బయట వచ్చి నిలబడుతున్నారు. పూజ అయిపోయిన తర్వాత చివరి ఆశీర్వాదం ఇంత బయటకు వచ్చాను. స్వామి, నేను రాత్రి పలానా వ్యక్తి మందు వేసుకున్నారు, పత్తి మందు, డేట్ దాటిపోయిన పత్తి మందు వేసుకున్నారు, చనిపోయాడు. ఎవరిని దేవుడు నన్ను వెళ్ళి కలవమన్నారో ఆ మనిషి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్పిటల్ తీసుకువెళ్తుండగా అతడు అడిగే ప్రశ్న, నేను బ్రతుకుతానా? భార్యను బెదిరించడానికి కొద్దిగా తీసుకున్నారు, కానీ ఎక్స్పైర్డ్ డేట్ దాటిపోయిన మందు కాబట్టి
అది విషమైపోయింది, ఆయన చనిపోయాడు. ఎవడు బాధ్యతను? నాకు డైరెక్ట్గా బాధ్యత. దేవుడు నాతో చెప్పారు, నేను లెక్క చెప్పాలి, సమాధానం చెప్పాలి దేవుని ముందు. పొరపాటు అయిపోయింది. రేపు అనేది దేవుడికి ఉండదు. ఈరోజు చేయమనే పని ఈరోజే చేయాలి. ఏ పని అయిన సహోదర ప్రభు అన్నారు ఈరోజు సువార్త పట్టణంలో, స్వల్ప విషయంలో నమ్మదగిన వాడు గొప్ప విషయంలో నమ్మదగిన వాడుగా ఉండును, అల్ప విషయంలో నమ్మదగని వాడు గొప్ప విషయంలోని నమ్మదగిన వాడుగా ఉండును. కనుక ఈలోక సంపదలు యందును మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడును మీకు అప్పగించును. పరల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో నీ సొంతమైనది నీకు ఎవడును ఇచ్చును. ఏది నీ సొంతం? బ్యాంకులో ఉన్న బ్యాంకు బ్యాలెన్సేనా? నీవు కట్టుకుని ఇల్లేనా? సంపాదించుకునే ఆస్తియేనా నీ సొంతం? ఏది నీది కాదు, తెలుసుకో. ఆ విధంగా జీవించు. ఇది నాది కాదు. ఈ దేవుడు ఒసగేది పంచిపెట్టడానికి ఒసగేది, దాచిపెట్టడానికి ఒసగబడలేదు. సొంతం చేయడానికి ఒకటి మాత్రమే, భౌతికమైన ఏదో దేవుడు ఒసగినా అది పంచిపెట్టడానికి దేవుడు ఒసగి ఉన్నారు. ఆత్మీయమైనది సంపాదించుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయమైనది సంపాదించుకో. ఈ లోకంలో ఆ గృహ నిర్వాహకత్వం నుండి తీసివేసే ముందు ఆత్మీయమైన సంపద సంపాదించుకొని ఈ లోకంలో ప్రభువుకు సాక్షులుగా జీవించగలగాలి. కనుక సహోదరి సహోదరులారా, నిలువుకర దేవునితో సంబంధం నూతనీకరిస్తూ ఆయన నూతనీకరించి ఉన్నారు. తప్పించుకోవడం నీకు మార్గం లేదు. క్రైస్తవుడు విశ్వాసిగా ప్రతి ఆదివారం నీవు గుడికి వస్తున్నాం. నీవు చేసే బాధ్యత ఏంటి? రక్షణ సువార్తను అందిస్తున్నారా ఇతరులకు? ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి ప్రతి ఆదివారం వస్తుంది, మనకు తెలుసు. అమ్మాయి క్రైస్తవురాలు కాదు. ఎందుకు వస్తున్నా నాకు తెలియదు, నేను అడగలేదు. ఆమె పేరేంటి? స్నేహిత. నువ్వు ఎందుకు వస్తున్నావు? అమ్మ చెప్పారా? కావాలనిపించిందా? మన వాళ్ళకి అనిపించట్లేదా? జ్ఞానస్నానం ఉన్న వాళ్ళకి అందరికీ అనిపించట్లేదు ప్రతి ఆదివారం గుడికి రావాలని? ప్రైజ్ ది లార్డ్. తపస్సుగాళ్ళు మాత్రం కనపడే కొంతమంది పురుగులు ఉన్నారు, పెళ్ళికి మాత్రం వచ్చే పురుగులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు ఉన్నారు. నీకు బాధ్యత ఉంది. ఏంటి అదే ఆమెకి ఎందుకు? నేను అది సహాయం చేస్తారని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మపరీక్షణ చేసుకో. మన బాధ్యతే. ఎందుకు? వచ్చినంత వల్ల లాభం ఉందా? వచ్చినంత వల్ల లాభం ఉందా? ఏంటి? ఏం లాభం? పొందేవాడు కదా. పిల్లలు పుట్టినప్పుడు అన్నప్రసన్నం చేయి. కొత్త వెండి బంగారం తయారు చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్ళిళ్ళకు చేసి పసుపు కుంకుమ చేస్తారు కదా, అవసరమా? మొన్న పెళ్ళికి వెళ్తే నేను పోయిన వారిని చెప్పాను అనుకున్నా. చెప్పారా? ప్రైజ్ ది లార్డ్. అది లేకుండా ఉండే పెళ్ళి సరిగా జరగదా? ఈ సైన్యం అమావాస్య ఈరోజు మొదటి పట్ల విన్నాను కదా. అమావాస్య ఎప్పుడు ముగియను? ఎప్పుడు మనం మళ్ళా మోసం చేయవచ్చు? తపస్సుగాలు ఎప్పుడు ముగించును? ఎప్పుడు మనం మోసం చేయవచ్చు? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నల్ల తాడు కట్టవచ్చు, నల్ల బొట్టు పెట్టవచ్చు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవడు చెప్పరు నాకు తెలుసా? నా తర్వాత ఎవడు వచ్చినా ఎవడు చెప్పడు. తెలుసుకో, సత్యం తెలుసుకో. సత్యం తెలుసుకుని జీవించు. ఆయన సాక్షిగా జీవించు. మనకొక బాధ్యత ఉంది. ఈ రక్షణ నేను కట్టేది గుడి కాదు. గుడ్ల వెళ్ళి కడుతున్నాం, గుడి కాదు కట్టేది. మీ విశ్వాసమే కట్టేది. మీ విశ్వాసం జీవించు. నా తర్వాత వచ్చిన వాడు బాధపడవద్దు. రాజును బట్టి రాజ్యం ఉంటుందని అంటారు, కానీ నీ రాజు ఆయనే. ఆయన బట్టి జీవించు. వచ్చిన ఫాదర్లను బట్టి జీవించవద్దు. నీ రాజు పిలిచినవాడు విశ్వసనీయుడు, విశ్వాసపాత్రుడు. వాగ్దానం ఇప్పుడు చెప్పాను కదా, ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానం పూర్తి చేస్తారు. నేను కళ్ళారా చూసే విషయం సహోదర సహోదరి. ఎందుకు నేను చెప్పాను నాకే తెలవదు ఆ వాక్యం. ఆ రోజు నేను వెళ్ళిపోయే ముందు ఆ వేములవాడలో వాగులు నీళ్లు పారుతుందని దేవుడు చెప్పించారు నాతో. దేవుడు నిరూపించారు. వారి యొక్క విశ్వాసం బలపరచడానికి దేవుడు నిరూపించి ఉన్నారు. దేవుడు మన కోసం మొట్టమొదటి 2వ పట్ల విన్నట్లుగా క్రయధనముగా తన సొంత శరీరాన్ని వెలియపించి సకల మానవాళికి రక్షణ ఇచ్చి ఉన్నారు. ఆ రక్షణ ఈ నేల అంచుల వరకు వ్యాపింప చేయాలి. నీవు జాతులకు జ్యోతిగా జీవించాలి. జ్యోతి ఇచ్చి ఉన్నారు, విశ్వాసపు జ్యోతి. అది ఆరిపోకుండా చూసుకో. కనుక ఈ కృప వచ్చేవారు కూడా మనం వినపోయేది దీని భాగమే, తర్వాత భాగమే. లాజరు ధనవంతుడు కదా. సంపాదించుకో. అన్యాయపు సొమ్ముతో స్నేహితులు సంపాదించుకో. దేవుడు మెచ్చుకుంటున్నా అనుకోవద్దు.
ఈ భౌతికమైన ఏది దేవుడు ఒసగినా అది దాచిపెట్టడానికి ఒసగబడలేదు, ఒసగటానికి ఇచ్చి ఉన్నారు. ఆత్మీయమైన దీన్ని సంపాదించుకోవటానికి ఏమి సంపాదించి ఉన్నారు? ఆత్మీయంగా తప్పు ఒప్పుకొని దేవుని యొక్క ముందు దేవుని మార్గంలో పయనించి జీవించగలిగే కృపావరం కోసం ప్రభుని మనం ప్రార్థించదము. ఆయనకు సాక్షులుగా జీవించే వరమును కృపను ప్రభు మనకందరికి దయచేయమని ప్రభుని ప్రార్థించదము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన మొదలు లేచినప్పుడే మన విశ్వాసమును వెల్లడి చేయదమును. పరలోకమును భూలోకమును సృష్టించిన